హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈజీగా మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పును బాగా వాష్ చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేసి 4 to 5 విజిల్ ఉడకపెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం బ్రౌనిష్గా కావాలి ఇదంతా. ఇందులోకి కరివేపాకు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను ఇందులోకి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి రెబ్బల ఆరు అన్నది మనకు సాంబార్లో మరింత రుచిని అందిస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను ఇందులోకి వేసేసి బాగా మగ్గనివ్వాలి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసేసి ఆయిల్లోనే 30% మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఒక ఆలు, ఒక వంకాయ, 3 మునక్కాయలు తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా రకరకాల సాంబార్స్ రెసిపీస్ ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అన్నీ పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఇందులోకి పసుపు, 1 టీ స్పూన్ కారం ఇందులోకి వేసుకొని అంత మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు బాగా మగ్గనివ్వండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఫిల్టర్ చేసి ఇందులోకి వేసేసి అంతా బాగా మగ్గనివ్వాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ ఇందులోకి వేసేస్తున్నా. ఇది ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ అండి, బాగా రుచిగా ఉంటుంది. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు 70% మునక్కాయలు, వెజిటేబుల్స్ అంతా ఉడకనించుకోవాలి. ఎంతో గట్టిగా హోటల్ స్టైల్లో ఇప్పుడు ఉడకపెట్టుకున్న పప్పు ఇందులోకి వేసేస్తున్నా. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ వేస్తున్నా. వెజిటేబుల్స్ అంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతా ఉడికేసరికి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనకు. ఇందులో కొత్తిమీర వేసేస్తున్నా. అంతేనండి, ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి, మునక్కాయలు అంతా ఉడికింది, వెజిటేబుల్స్ అంతా. చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. రైస్లో అంతా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో చేసేసుకుంటున్నాను నేను. అంతేనండి, నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.